తెలంగాణ సర్కార్ పాఠశాల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వేసవికాలం నేపథ్యంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యా సంస్థలు పనిచేయనున్నాయి. ఇక 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సంవత్సరం లాగానే మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ మొదలవుతాయి. ఈ సంవత్సరం కూడా నిన్ననే మనకు గవర్నమెంట్ వారు హాఫ్ డే స్కూల్స్ ఉండాలని జీవో జారీ చేశారు. హాఫ్ డే స్కూల్స్ ప్రతిరోజు 7:50 మొదలవుతుంది. 7:50 నుంచి 8 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. 8 గంటల నుంచి మనకు ఫస్ట్ పీరియడ్ 40 నిమిషాలు ఉంటుంది. తర్వాత పీరియడ్లు అన్నీ కూడా 35 నిమిషాలు ఉంటాయి. మొత్తం 6 పీరియడ్లు ఉంటాయి. మధ్యలో మనకు వాటర్ బ్రేక్ అని ఉంటుంది ఒకటి. తర్వాత మనకు 10:15 to 10:30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 12:30 వరకు స్కూల్ క్లోజ్ అవుతుంది. 12:30 నుంచి మనకు పిల్లలందరూ కూడా ఎండ ఎక్కువ కాకముందే వాళ్ళ ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈ విధంగానే ఉంచుతుంది. అలాగే 10వ తరగతి పరీక్షలు కూడా మనకి ఈ నెల 21 నుంచి మొదలవుతున్నాయి. 21 నుంచి మొదలైతే మనకు ఈ పిల్లలందరికీ కూడా 9:30 to 12:30 ఎగ్జామ్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. మనకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్. రాష్ట్రంలో ఒంటిపూట బడులపై తెలంగాణ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 7:50 ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్ పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించింది. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు రానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే తెలుగు రాష్ట్రాల్లో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక మార్చి 21వ తేదీ నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు మాత్రం కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ఆఖరి రోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలలు అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎండల వల్ల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయా స్కూల్స్ తగు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నుంచి నగరంలో చూస్తే అయితే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే ఈ మార్చి వచ్చేసరికి కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీన్ని ఉద్దేశించి అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ మొదలు కానున్నాయి. అయితే హాఫ్ డే స్కూల్స్ కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్ నడుస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ స్కూల్స్, ఇతర మేనేజ్మెంట్ పరిధిలో బడులు కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు ఉంటాయని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే మధ్యాహ్నం 12:30కి భోజనం అందిస్తారని కూడా స్కూల్ యాజమాన్యం తెలుపుతూ ఉంది. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయి. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 o'clock నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎండలు మండిపోవడంతో ప్రతి సంవత్సరం పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే, అలాంటిది ఈ సంవత్సరం కూడా ఎండలు మండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అయితే పిల్లలకి మాత్రము 7:50కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 8 గంటల నుంచి 12:30 వరకు హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయితే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా స్కూల్స్ అన్ని చర్యలు తీసుకున్నారు కూడా స్కూల్ యాజమాన్యాలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియ, HMTV.